నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కందుకూరులో పర్యటించనున్నారని, ఈ కార్యక్రమంలో కందుకూరును యథావిధిగా ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలని, నార్త్ బైపాస్ రోడ్, సోమశిల జలాలు, కందుకూరు మున్సిపాలిటీ 2007 తర్వాత అభివృద్ధి జరగలేదని, ఆ విషయం చర్చిస్తామని, ఇంకా ఎన్నో అభివృద్ధి పనుల మీద హామీలు ఉంటాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో పర్యటించి ఈ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం మంత్లో ప్రతి 3వ శనివారం ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఈ రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ లేని, దేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ని డంపింగ్ యార్డ్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది ఏవైతే వేస్టేజ్ వస్తుందో దాన్ని అన్నీ కూడా రీసైక్లింగ్ చేసి వెట్ డ్రై రెండు కూడా డివైడ్ చేసేసి మున్సిపాలిటీలన్నీ కూడా ఒక మంచి పరిశుభ్రమైన వాతావరణంలో మున్సిపాలిటీని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతాం. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గాన్ని ప్రాంతం పట్ల ఎటువంటి మంచి విశ్వాసం ఉందో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోని పెట్టుబడులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమని మనందరికీ కూడా బీపీసీఎల్ రూపంలో కానీ, అలాగే ఆ రోజు 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రామాయపట్నం పోర్టుకి భూమి పూజ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ ప్రాంతం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రేమని మరలా రేపు 15వ తారీఖున 11:45 ఆ తర్వాత ఎంఆర్ఎఫ్ ప్లాంట్ ఏదైతే ఈ మన వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రీసైక్లింగ్ చేసే మిషను ప్రారంభోత్సవం చేసి ఆ తర్వాత ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో దోపగుంట గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ గ్రామ సోదరుల మధ్యలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, అలాగే ఈ కందుకూరు నియోజకవర్గానికి గత ప్రభుత్వంలో చేసిన అన్యాయం మీ అందరికీ కూడా తెలుసు. ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం, మనం అందరం కూడా ఏ విధంగా కష్టపడతా ఉన్నాం. ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో పని ఉన్నా ఒక రోజుతో అయ్యే పరిస్థితి లేదు. 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒక అధికారం తీసుకొచ్చుకోవాలని నెల్లూరు జిల్లా నుంచి మనది రిమోట్ ఏరియాగా, మనదేదో అంటరాని ఏరియాగా చూసే పరిస్థితి ఉంది. దాన్ని మా ప్రాంతాన్ని మరలా తిరిగి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం కూడా జరిగింది. లోకేష్ బాబు గారు కూడా ఉలవటివారిపాలెం యోగాలం పాదయాత్రలో కూడా మరలా తిరిగి ప్రభుత్వం వస్తున్న వెంటనే ప్రకాశం జిల్లాలో కలుపుతామని ప్రామిస్ చేయడం జరిగింది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా గత వారంలో జరిగిన పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా పాలిట్ బ్యూరో సభ్యులు నాకు కూడా మీ కందుకూరు ప్రాంతాన్ని ఇమీడియట్లుగా ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పి పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా బాబు గారు, ముఖ్యమంత్రి గారు పాలిట్ బ్యూరో సభ్యులు కూడా చెప్పడం జరిగిందని పాలిట్ బ్యూరో సభ్యులు కూడా మాకు చెప్పారు. తప్పకుండా ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కందుకూరు నియోజకవర్గం పట్ల ఆయనకున్న ప్రేమని కంపల్సరీగా తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపు. మున్సిపాలిటీలో కూడా అనేక సమస్యలతో 2007లో జరిగిన బాడీ తర్వాత ఈ రోజు కూడా ఎలక్షన్ జరగని పరిస్థితి, 15th ఫైనాన్స్ రాని పరిస్థితి మీకు తెలుసు. మున్సిపాలిటీలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయో, ఎక్కడ పోయినా డ్రైనేజీ, ఎక్కడ పోయినా రోడ్లు లేని పరిస్థితి, ఎక్కడ కనీసం గ్రావెల్ రోడ్లు కూడా లేని ఏరియాలో కూడా మున్సిపాలిటీలో ఉంది. మీరు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రేపు రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా నార్త్ బైపాస్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని మేము భావిస్తూ, తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గం పట్ల మంచి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, ఈ షెడ్యూల్ మరలా కూడా ఏవైతే ఏఎన్సీ మార్కెటింగ్ యార్డు కమిటీ ఆ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మనందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మన నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్, చేయబోయే డెవలప్మెంట్ కూడా కందుకూరు ప్రాంత ప్రజలు కూడా చెప్తారని చెప్పి
అలాగే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా కూడా 3 గంటలకి కందుకూరు నుంచి మళ్ళీ తిరిగి విజయవాడ వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ